హాయ్ అండి. ఈరోజు వచ్చి నేనైతే ఇక్కడ కటింగ్ అయితే చూపించట్లేదండి, ఓన్లీ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు ఇది స్ట్రైట్ కటింగ్ అండి, పెద్దవాళ్ళది ఇది. అలాగే స్ట్రైట్ కట్ బ్లౌజు అంటే స్ట్రైట్ కట్ మనం ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను. అలాగే డాట్స్ అనేది ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి మెయిన్ క్లాత్ అనేది మీదంగా పెట్టి లైనింగ్ అనేది కిందంగా పెట్టి ఇలా అయితే కుట్టుకుంటే ఇలాంటి శారీస్ అనేది మనకు వచ్చినప్పుడు ఇలా కుట్టుకుంటే నీట్గా వస్తుంది, ముడత లేకుండా. చూసారు కదా, ఇలా పెద్ద కుట్టు అయితే పెట్టేసుకొని మనమైతే ఇలా జాయింట్ చేసుకోవాలి. రెండు మస్తు అంటే బాగా సిల్కీగా ఉందండి ఇది శారీ అయితే. చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇలాంటివి వచ్చినప్పుడు అయితే. ఇలా చెయ్యి మీద పెట్టుకుంటూ ఇలా నీట్గా అనుకుంటూ కుట్టుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలండి. కటింగ్ వీడియో అయితే పెట్టలేదండి, ఇంకా వీడియో అనేది బాగా లెంతీ అవుతుంది కదా అని ఓన్లీ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను. ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మనము. ఇలా చూసారు కదా, ముడత లేకుండా నీట్గా అయితే కుట్టుకోవాలి. ఇది ఇంకో పార్ట్ కూడా అంతే అండి. నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తున్నాను, రెండు బ్యాక్ పార్ట్ తర్వాత చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి. అలాగే చుట్టూ అంతే ఇది కూడా అంతే కుట్టుకోవాలండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా లైనింగ్ వేసుకొని మీదంగా మెయిన్ క్లాత్ పెట్టుకొని అయితే ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే మనకి ఎక్కడ ముడత అనేది వస్తుంది అనేది మనకి ఒకవేళ వచ్చినా కూడా విప్పి వేసుకోవచ్చు మళ్ళీ. కాబట్టి ఇలా వేసుకోవాలి ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు. ఫ్యాన్సీలా స్టిఫ్ క్లాత్ వచ్చినప్పుడు అయితే ఇలా అవసరం లేదండి. అది ఎలా కుట్టినా ముడత అనేది ఎక్కువగా రాదు. ఈ క్లాత్ అనేది బాగా వస్తుంది ముడత. కాబట్టి ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు అయితే ఇలా కుట్టుకోవాలని చూపిస్తున్నాను. ఇలా అయితే కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఉన్నదంతా నీట్గా కట్ చేసుకొని. ఇప్పుడైతే ఇక్కడ నుంచి చంక డాట్ నుంచి మెయిన్ డాట్ వరకు, అంటే ఇలా మెయిన్ డాట్ వరకు ఇలా అయితే కుట్టు వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకుంటే మనకి డాట్స్ పెట్టేటప్పుడు ముడత అనేది రాదు. డాట్స్ పెట్టేటప్పుడు చాలా వరకు ముడత వస్తాయి కదండి. ఈ టిప్ అయితే నేను ప్రతిసారి పాటిస్తూ ఉంటాను. ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు అయితే మర్చిపోకుండా పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా కుట్టినా ఇవైతే ముడత వస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుంది, అయినా సరే ఇంట్రెస్ట్గా నీట్గా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటేనే మనకి బ్లౌజ్ల మీద అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. లేదంటే మనకి టైం తీసుకోకుండా ఫాస్ట్గా కుట్టేస్తే ముడత వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ కుట్టడానికి కూడా ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఇదే ఇట్లా ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ ఎట్లా ఉంటుందో అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇది చూడండి, ఇది బ్యాక్ పార్ట్ మీద కూడా అంతే లైనింగ్ వేసుకొని మీదంగా మెయిన్ క్లాత్ అయితే ఇలా వేసుకొని అయితే స్టిచ్ అయితే చేస్తున్నాం చూడండి. ఇలా అయితే మొత్తం కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టుకుంటూ వస్తే మనకి నీట్గా ఉంటుంది. ఎక్కడ ముడత వచ్చినా మనం సెట్ చేసుకోవచ్చు, మనకి ఐడియా అనేది ఉంటుంది ముడత అనేది ఎక్కడ వస్తుంది అనేది కూడా. చూసారు కదా, ఇలా చుట్టూ అయితే కుట్టుకోవాలి. ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మనకి ఫిట్టింగ్ కూడా బాగా వస్తుందండి, ఎందుకంటే వాళ్ళకి షేప్ అనేది కూర్చోవాలి అంటే కరెక్ట్గా ఉండాలనేది ఏమి ఉండదు కదా, పెద్దవాళ్ళు కాబట్టి. వాళ్ళకి అంటే డాట్స్ చిన్నగా పెడతాం కాబట్టి షేప్ అనేది ఎలా ఉన్నా వాళ్ళకి అంత డిఫరెంట్ అయితే ఉండదు. ఏజ్ వాళ్ళకైతే అంటే యంగ్ వాళ్ళకైతే అలా ఉంటుంది, కానీ ఏజ్ అయిపోయిన వాళ్ళకైతే అట్లా ఉండదండి. అంటే 60 ఎబోనే ఉన్నది ఈ బ్లౌజ్ ఆమె అయితే. ఫిట్టింగ్ బాగా వస్తుంది, కానీ షేప్ అనేది ఇలా ఉండాలి అలా ఉండాలని వీలైతే మనకి అడగరు కదా, కాబట్టి మనం ఈజీగా కుట్టుకోవచ్చు. కానీ నీట్గా ఉండాలండి, ఫినిషింగ్ అయితే బాగుండాలి. ఇక్కడ ముడత వచ్చిందని మళ్ళీ విప్పి ఇలా అయితే కుడుతున్నానండి. ఇలా విప్పి వేసుకోవచ్చు మనకి, ఎందుకంటే మీదంగా మనకి క్లియర్గా అవుపిస్తుంది కదండి. లేదంటే మనం లైనింగ్ నుంచే కుడితే మనకి కిందంగా ముడత వచ్చేది కూడా మనకి అవుపియదు. కాబట్టి నేనైతే ప్రతి బ్లౌజ్ అయితే ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలానే కుడతానండి. మీరు కూడా అదే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా ఇప్పుడైతే నెక్ అలాగే చుట్టూ ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా నీట్గా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కుట్టేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. కుట్టేటప్పుడు నీట్గా ఉంటేనే
పార్ట్స్ అనేది నీట్గా ఉంటేనే మనకైతే ఇంట్రెస్ట్ ఉంటుందండి. నేనైతే అదే చెప్తాను. ఎందుకంటే మనకి ఫస్ట్ కుట్టాలంటే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంటేనే ఇంట్రెస్ట్ ఉంటుంది. అసలు బ్లౌజ్ అనేది ముడత వస్తే అస్సలు నీ ఇంట్రెస్ట్ అనిపించదు. ఇప్పుడు చిన్న కుట్టు పెట్టుకొని డాట్స్ అనేది వేసుకోవాలండి. చిన్న కుట్టు అంటే 2 నెంబర్ మీద పెట్టుకోవాలండి. బ్లౌజ్ కుట్టేటప్పుడు అయితే ఒక 2 నెంబర్ మీద పెడితేనే మనకి కుట్ట అనేది నీట్గా వస్తుంది. ఈ షోల్డర్ నుంచి ఇలా అయితే మనం నడుము దగ్గర ఇలా పట్టుకుంటే మనకి కరెక్ట్ అనేది డాట్ వేసుకోనికి ఛాన్స్ ఉంటుందండి. ఇలా అయితే వేసుకోవాలి, లేదంటే మీరు మార్క్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళైతే. చూసారు కదా ముడత అనేది లేకుండా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు సేమ్ ఇంకో సైడ్ కూడా అంతే అండి. అలానే పట్టుకొని షోల్డర్ నుంచి నడుము వరకు అయితే ఇలా పట్టుకొని వేసుకోవాలి. కుట్ట అనేది కింద వెడల్పు రావాలి, పైన వచ్చేసరికి సన్నగా రావాలి. ఇక్కడ కుట్టు ఊడిపోయిందండి, అందుకని మళ్ళీ వేస్తున్నాను క్లాత్ అనేది లేవకుండా. ఇప్పుడు నడుము పట్టి వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది మనకు. ఇలా డాట్స్ వేసుకొని ఎమ్మడే మనము బ్యాక్ పార్ట్ వేసుకుంటే నడుము పట్టి వేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ 2 అయితే తీసుకున్నానండి నేను పీసెస్, కానీ ఒకటే సరిపోతుంది కాబట్టి ఒక పీస్ అయితే ఇలా తీసుకొని 1.5 ఇంచ్ తీసుకొని వెడల్పు ఇక్కడ అంచు వచ్చే సైడ్ వేసుకొని ఇక్కడ సైడ్ ఉంచుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి అంటే అంచు కుట్టుకోవాల్సిన పని ఉండదండి. ఈ డాట్స్ దగ్గర అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకురావాలి. ఇలా కుట్టుకుంటూ వస్తే మనకి పట్టేసినట్టుగా ఉండదు నడుము దగ్గర. మీదంగానైతే మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా కుట్టుకుంటే మనకి బ్లౌజ్ ఇలా నీట్గా కుట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకొని డాట్స్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ చూడండి మెయిన్ ఇలా అయితే షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు అయితే ఇలా పట్టుకొని ఇక్కడ 1/2 ఇంచు అక్కడ 1/2 ఇంచుతోనైతే వేసుకోవాలండి, సరిపోతుంది. ఇలా వచ్చినప్పుడు స్ట్రైట్ కట్ బ్లౌజులు అయితే ఖచ్చితంగా పెద్దవాళ్ళ బ్లౌజులు అయితే ఇలానే వేసుకోవాలండి. ఇలా వేసుకుంటేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది వాళ్ళకి. అలాగే ఈ డాట్ నుంచి స్ట్రైట్గా పట్టుకుంటే మనం చంక దగ్గర డాట్ కూడా ఇలా అయితే వేసుకోవచ్చు. చూసారు కదా ముడత అనేది లేకుండా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఇంకో డాట్ కూడా వేసుకోవాలండి. ఈ దారం అయితే మధ్యాహ్నం మనం కుట్టిన డాట్ ఉంటుంది కదండి, ముడత రాకుండా ఆ దారం అనేది లాగేసుకోవాలి. ఇక బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా సెంటర్ దగ్గర పట్టుకొని ఇలా అయితే కుట్టు వేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. వీళ్ళకి లేసినట్టుగా ఉండకూడదండి, మర్చిపోకండి మీరైతే. వీళ్ళకి లేసినట్టుగా ఉంటే అస్సలు నచ్చదు. పెద్దవాళ్ళకైతే అస్సలు నచ్చదు అట్లా బ్లౌజు. చూడండి ఇక్కడ 1/2 ఇంచు అక్కడ 1/2 ఇంచు పొడవు వచ్చేసి ఒక 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి వీళ్ళకి. ఇలా డాట్ నుంచి స్ట్రైట్గా పట్టుకుంటే చూడండి కుట్టు మీదనే వస్తున్నాయి డాట్స్ అనేటివి. ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, ముడత రాకుండా. ఇప్పుడు ఇంకో డాట్ కూడా వేసుకుంటే మనకి 2 పార్ట్స్ అనేది కంప్లీట్గా అయిపోతాయి డాట్స్తో సహా. అలాగే షేప్ పట్టీలు కుట్టుకోవాలి. షేప్ పట్టీలు ఒకటి అటు ఒకటి ఇటు వేసుకోవాలని చెప్తాను కదండి. అంటే ఒకటి మన సైడు ఒకటి ఆపోజిట్ సైడ్ వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. ఇలా 2 కుట్టేసుకొని మీది నుంచి అయితే మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి స్టిఫ్గా ఉండడానికి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని జాయింట్ చేసుకోవడమే. ఇప్పుడు ఇలా 2 పట్టుకొని షేప్ పట్టి అండ్ ఫ్రంట్ పార్ట్ పట్టుకొని ఇలా అయితే జాయింట్ చేసుకుంటూ ఇక్కడ డాట్ అనేది కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలండి. అలా చేసుకుంటే పట్టేసినట్టుగా అట్లా అనిపించదు, నీట్గా ఉంటుంది అన్నట్టు. మీదంగా అయితే మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను ప్రతిదానికైతే ఇలా వేస్తానండి మీది నుంచి. ఇప్పుడు ఇంకోటి కూడా అంతే. ఇలాంటి బ్లౌజెస్ అయితే మనం ఎంత జాగ్రత్తగా కుట్టుకుంటే అంత బాగుంటుందండి. లేదంటే మనం ఫాస్ట్గా అవ్వాలని కుట్టుకుంటే మాత్రం నీట్ ఫినిషింగ్ అయితే రాదు, చాలా ఇబ్బంది అవుతుంది తర్వాత. కాబట్టి జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఎందుకంటే నేనైతే ఇలాంటి
అంటే ఇలాంటిదైతే నేనైతే అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్‌లో నేను కూడా అంతే అండి. చాలా ఇబ్బంది పడేదాన్ని ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు. అందుకే మీకు మరీ అయితే చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇట్లా అంచు వచ్చినది కాజా అంటే ఉక్స్ పట్టి వేసుకున్నప్పుడు మనం ఫోల్డింగ్ చేసుకోవాల్సిన పని ఉండదండి. ఇలా అంచు వచ్చి క్లాత్ వేసినప్పుడు ఇగో ఇలా వేసుకుంటే సరిపోతుంది మనకి. అంటే ఇంకా ఫోల్డింగ్ చేయాల్సిన పని అయితే ఉండదు. లాస్ట్కి ఇలా ఎడ్జ్ కుట్టేసుకుంటూ వస్తే సరిపోతుంది అంతే. అలా అంచు వచ్చినప్పుడు మాత్రమే. నెక్స్ట్ కాజా పట్టి. కాజా పట్టికి మెయిన్ క్లాత్ లైనింగ్ 2 తీసుకోవాలి. ఇలా 2 తీసుకొని కుట్టుకుట్టునే నీట్గా వస్తుందండి మనకి. పల్చగా ఉంటుంది కాబట్టి లైనింగ్ అనేది 2 వేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది ఇలా వేసుకుంటే. 1 ఇంచు వెడల్పు అయితే ఉండాలని చెప్తాను కదండి. ఉక్స్ పట్టి కాజా పట్టి 1 ఇంచు అయితే ఉండాలండి మనకి వెడల్పు. అలా ఉంటేనే బాగుంటుంది, గ్యాప్ రాకుండా నీట్గా ఉంటుంది వేసుకున్న తర్వాత. ఇలా 2 కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము సైజ్ బ్లౌజ్ తీసుకొని చూసుకోవాలి. అంటే ఉక్స్ పట్టి ఎంత ఉందనే చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం ఉక్స్ పట్టితోనే చూసుకోవాలండి ఎప్పుడైనా. బ్లౌజ్ కొలిచేటప్పుడు ఉక్స్ పట్టితో కొలిస్తే మనకు కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ కరెక్ట్గా ఉంది కాబట్టి కాజా పట్టి కూడా సేమ్ దీనిలాగానే ఉందా లేదా చూసుకుంటే మనకు తెలుస్తుంది. కొంచెం ఎక్స్ట్రా వచ్చినా ఇలా కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని 2 అయితే జాయింట్ చేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా 2 జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి షోల్డర్ దగ్గర. అప్పుడైతే ప్రతిదానికి 2 కుట్లు అయితే వేసేదండి. ఇప్పుడైతే ఒక షోల్డర్ దగ్గరనే డబల్ స్టిచ్ అండ్ అలాగే హ్యాండ్ దగ్గర కూడా 2 అంటే డబల్ స్టిచ్ వేస్తున్నారు, కానీ ఎక్కడైనా ఒకటే స్టిచ్ వేస్తున్నారు. కాబట్టి అసలు అంతకుముందుకైతే ఇలా కాకుండేది, ప్రతిదానికి డబల్ స్టిచ్ వేస్తూనే ఉండేది. ఇక్కడ చూడండి, హ్యాండ్స్కి అయితే ఇలా మనము జాయింట్ చేసుకోవాలండి. సరిపోకపోతే ఇలా అయితే పీసులు అనేది జాయింట్ చేసుకోవాలి. ఇక్కడైతే మీది నుండి మళ్ళీ ఒక కుట్టు అయితే వేయాలండి. అలా వేస్తేనే మనకి క్లాత్ అనేది పైకి లేవకుండా ఉంటుంది నీట్గా. మనం సేమ్ దారం పెట్టుకోవాలి. సేమ్ దారం పెట్టినప్పుడు అలా వేస్తేనే నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనం దారం మ్యాచింగ్ కానప్పుడు ఇలా మీది నుండి కుట్టు వేస్తే మాత్రం అసలు బాగుండదు. కరెక్ట్గా దారం అయితే మ్యాచింగ్ వేసుకోవాలండి ప్రతి బ్లౌజ్కి. మనము ఎలా కుట్టామని కాదు, మనం ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చినా కూడా దారం అనేది మ్యాచింగ్ లేకపోతే ఆ బ్లౌజ్ అనేది చాలా అస్సలు బాగుండదు. కాబట్టి ఇలా అయితే కొంచెం వదిలిపెట్టుకుంటానండి నేను ఇక్కడ అంచు అనేది. ఎందుకంటే ఇలా ఫోల్డింగ్లోకి వెళ్తుంది కదా, మనము అంటే పైపింగ్ చేస్తే వేరు. ఇక్కడ నేను పట్టి పెడతాను కాబట్టి హ్యాండ్ దగ్గర ఇలా అయితే కొంచెం ఫోల్డింగ్ చేసుకోనికి అంచు అనేది వదిలేసి ఇక్కడ కిందికి కుట్టేస్తాను. ఇలా ఫోల్డింగ్ చేసుకోనికి బాగుంటుంది. చూసారు కదా, ఇలా అయితే కుట్టేసుకోవాలి. అదే అండి నేను చెప్తున్నాను కదా, దారం అయితే మనకి పక్క మ్యాచింగ్ ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. నువ్వు దారం పెట్టకుండా ఎంత ఫినిషింగ్ ఇచ్చినా వేస్ట్ అండి నా దృష్టిలో అయితే. కంపల్సరీ మన దారం మ్యాచింగ్ అయితే ఉండాలి. నువ్వు ఎంత నీట్గా కుట్టింది ఎవరు చూడరండి. ఈ దారం ఇట్లా ఎందుకు పెట్టినావు, అట్లా ఎందుకు పెట్టినావు అని అడుగుతారు ఖచ్చితంగా. కాబట్టి మనం అలా అడగడానికి ఛాన్స్ ఇవ్వకుండా మనమైతే అలా తీసుకుంటేనే మనకి బెటర్గా ఉంటుంది, చూడడానికి లుక్ ఉంటుంది, వాళ్ళ అనడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఇలా చుట్టూ అయితే క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. అప్పుడు సెంటర్ దగ్గర మళ్ళీ టక్స్ అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు చూసుకోవాలి సైజ్ బ్లౌజ్ పెట్టి. ఇలా హ్యాండ్ పొడవు చూసుకుంటే కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇప్పుడైతే మనం జాయింట్ చేసుకోవాలండి. మీకైతే ఇక్కడ ఒకటే హ్యాండ్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పటికే వీడియో అనేది లెంతీగా ఉంది కాబట్టి ఇక్కడైతే ఒక్కటే హ్యాండ్ చూపిస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు అయితే ఇలా తీసేసుకోవాలి. తీసేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర
ఈ డాట్ అంటే హ్యాండ్ డాట్ షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా సెంటర్ నుంచి అయితే ఇలా కుట్టు వేసుకుంటూ రావాలండి. ఇక్కడ ఒకటే హ్యాండ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో అనేది బాగా లెంతీగా అవుతుంది, మళ్ళీ చూడడానికి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఒక హ్యాండ్ చూస్తే మనకి రెండో హ్యాండ్ ఎలా కుట్టుకోవాలో అర్థమవుతుంది. కాబట్టి నేనైతే ఒకటి చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా కుట్టు వేసుకుంటూ నీట్గా రావాలండి. నేనైతే ఇలా రివర్స్లో వచ్చేసాను. ఫస్ట్ వేసుకుంటా వెళ్ళి మళ్ళీ రివర్స్లో వచ్చి ఇక్కడ లాస్ట్కు తీసేసుకోవాలి. అప్పుడు అంటే రెండు కుట్లు అనేటివి వస్తాయండి. ఇక్కడైతే చూడండి, ఇంత ముడత అనేది లేదు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది హ్యాండ్ అనేది మనకి. అలాగే ఇప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ పీస్లు అయితే తీసి పెట్టుకున్నానండి. చూడండి, ఇలా అయితే వేసుకోవాలి మనం, ఒకటి అటు ఒకటి ఇటు వేసుకుంటే మనకి ఎమ్మింగ్ చేసుకుంటేందుకు బాగుంటుంది. పీస్ అనేది స్ట్రైట్గా వస్తుందండి. ఇది ఎమ్మింగ్ అంటే మనం పట్టి వేస్తాం కదండి, మెడపట్టి, పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా తీసుకుంటే. ఇలా మొత్తం జాయింట్ చేసుకోవాలి. మనకి ఎంత అయితే అంత యూజ్ అవుతాయో అంత తీసేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి. దగ్గరికి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మెడపట్టి వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. కొంచెం అటు ఇటు అయినా కుట్టు డీప్ అనేది బాగా పెరిగిపోతుంటుంది. ఒక దగ్గర డీప్ అవుతుంది, ఒక దగ్గర తక్కువ అవుతుంటుంది. కాబట్టి ఒకే లెవెల్గా వచ్చే విధంగా మనమైతే పాదం చూసుకుంటూ నీట్గా అయితే వేసుకోవాలి. కుట్టు కొంచెం అటు ఇటు అయినా కూడా అస్సలు బాగుండదు. ఒకే లెవెల్గా రావాలి కుట్టు అనేది ఎప్పుడైనా. ఇక్కడ మొత్తం తీసేసుకొని ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలండి. నెక్ చుట్టూ మొత్తం టక్స్ ఇచ్చుకుంటే మనకి పర్ఫెక్ట్గా తిరుగుతుంది. నెక్ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు కంప్లీట్గా అయిపోయాయి కదా. ఇక్కడ అయితే కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా అయితే కుట్టు వేసుకుంటూ రావాలండి. ఇది కూడా అంతే అండి. మెడపట్టె అనేది ఒకే లెవెల్గా ఉండాలి ఎప్పుడైనా. అటు ఇటు అనేది రాకుండా నీట్గా ఇట్లా లాగినట్టు పట్టుకోవద్దండి. ఇట్లా లాగినట్టు అస్సలు పట్టుకోవద్దు క్లాత్ అనేది. ఇట్లా మామూలుగా అయితే పట్టేసుకుంటే మనకి కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా పట్టేస్తే మంచిగా వస్తుంది నెక్. ఇప్పుడైతే కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇలా రెండు ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడైతే సైజ్ బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా అయితే మార్క్ చేయాలి. మనకైతే కుట్టు ఎక్కడ ఉందో అక్కడ ఇలా అయితే మార్క్ పెట్టుకొని ఇక్కడ కొంచెం రఫ్ ఇవ్వాలండి. అలాగే చంక నుంచి ఎంత అవుతుందో అంత మనం మార్క్ చేసుకోవాలి. చంక లూజ్ అనేది కరెక్ట్గా ఇలా వస్తుంది. కుట్టు అనేది స్ట్రైట్గా వస్తుందండి మనం అలా పెట్టుకుంటే కరెక్ట్గా తీసుకొని. అలాగే ఇక్కడ ఉక్స్ పట్టి ఎంత ఉందనేది చూసుకొని మార్క్ చేసుకోవాలి. నడుము కూడా ఫోల్డింగ్ చేసి చూసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కులు అయితే మనకి కలవాలండి కుట్టేటప్పుడు ఖచ్చితంగా. అలా కలిస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ రఫ్ ఇవ్వాలి లాస్ట్కి. ఫస్ట్కి అయితే రఫ్ ఇస్తేనే మనకి కుట్టు అనేది ఊడకుండా ఉంటుందండి. ఇలా కుట్లు అయితే ఒక 4 వేసుకోవాలండి ప్రతి హ్యాండ్కి. స్టెప్ ఇక్కడ దారం అయిపోయింది. హ్యాండ్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఎక్కడ ముడత అనేది లేకుండా
నీట్గా వచ్చిందండి. ఇలా కుట్టుకుంటే మీకు కూడా బాగా వస్తుంది ఫ్రెండ్. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా.